మొన్ననే 100 కోట్లు అడిగారు. ఈరోజు ఏకంగా మన సిమెంట్ ఫ్యాక్టరీ రాసి ఇవ్వమంటున్నారు. అమ్మా శశి, అది కాదమ్మా. తాతయ్య ఏం పర్లేదు, మన ఇంటి ఆడపడుచుకే ఇస్తున్నాం కదా, మీరు కూడా ఊ అనండి. ఆదిత్య, వదినా, ఒక్క నిమిషం వదినా. రా వదినా, కూర్చో. నీకు కూల్ డ్రింక్ ఏమైనా తీసుకురానా? నాకేం వద్దా ఆదిత్య, ఇదిగో నీకోసం భోజనం తెచ్చాను. రా, భోజనం చేద్దు గాని, కూర్చో. ఏంటి వదినా, నా కోసం భోజనం తెచ్చావా? ఏ తీసుకుని రాకూడదా? లేదంటే నువ్వు ఆ ఇంటి భోజనం తినకూడదని దీక్ష పట్టావా? భలేదనవే వదినా, నేనెందుకు అలా అనుకుంటాను? అయితే మరెందుకు ఆలోచిస్తున్నావు? రా, కూర్చుని భోజనం చేయి. నాకు తినాలనిపిస్తున్నా ఇంటి దగ్గర జరిగింది గుర్తు చేసుకుంటే మాత్రం తినాలనిపించడం లేదు వదినా. ఏంటాదిత్య, ఇంటి దగ్గర ఏం జరిగింది? నిన్న ఇంటికి అమూల్య వచ్చినప్పుడు రామన్నయ్యతో పాటు నేను ఇంటికొచ్చాను వదినా. లోపలికి రాకుండా బయటే ఉండి అమూల్యని చూసి వెళ్దాం అనుకున్నాను. కానీ ఆ నాగేంద్ర అడగగానే శశి వదిన సిమెంట్ ఫ్యాక్టరీ ఇస్తాననడం నాకు నచ్చలేదు వదిన. అసలు ఆ నాగేంద్ర ఎలాంటి వాడు, ఆ చందు ఏంటో ఆ మాత్రం తెలియకుండానే ఆ ఫ్యాక్టరీ ఇస్తానంటుందా అనిపించింది. ఆ విషయం గురించి మీ రామన్నయ్య కూడా చాలా బాధపడుతున్నారు. అమూల్య కోసం ఏం చేయడానికైనా ఆయన సిద్ధమే. కానీ ఆ నాగేంద్ర విషయంలోనే అనుమానపడుతున్నారు. నాకైతే ఆ శశి మీద కూడా డౌట్గా ఉంది. నీకే కాదు వదిన, నాకు డౌట్గానే ఉంది. నా మీద అన్ని అబద్ధాలు చెప్పి డ్రామాలాడి నన్ను బయటికి పంపించిన మనిషి అడగగానే వెంటనే ఆయనకి మొన్న 100 కోట్లు ఇచ్చి ఈరోజు ఫ్యాక్టరీ ఇచ్చేస్తుందా? ఇదే అనుమానం నాకు మీ రామన్నయ్య కూడా వచ్చింది. ఈసారి మాత్రం ఎలాగైనా ఆ శశికి గుణపాఠం నేర్పించాల్సిందే ఆదిత్య. ఈ విషయంలో నేనెప్పుడు రెడీ వదిన, నువ్వేం చేయమంటే అది చేస్తాను. ఆ శశి వదిన మన కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. నేను ఇంట్లో లేకపోయినా సరే ఆ ఇంటిని కాపాడడం నా బాధ్యత వదిన. ఏం చేయమంటావో చెప్పొదినా. ముందు నువ్వు భోంచేయి, తర్వాత ఏం చేయాలో చెప్తాను, సరేనా? నీకిష్టమని ఆలూ ఫ్రై తీసుకొచ్చాను, తిను. అబ్బా, అయ్యో, ఏమైంది? ఏమైంది ఆదిత్య? ఏం లేదు వదిన. ఏం లేకపోవడం ఏంటి? చూపించు. ఏంటి ఆదిత్య, ఏమైంది? అది వర్క్ చేస్తుంటే స్క్రూ డ్రైవర్ పొరపాటున గుచ్చుకుంది వదిన. పర్లేదు వదిన, ఏం కాదులే. ఏం అవసరం లేదులే, నేను కలిపి పెడతా. నాకు వదిన, ఏంటలా చూస్తున్నావు? వదినంటే అమ్మతో సమానం. మీ అమ్మే తినిపిస్తుందనుకో, నోరు తెరు. ఏమైంది ఆదిత్య? అమ్మ గుర్తొచ్చింది వదిన. నేను కాలేజ్కి వెళ్తున్నా సరే అమ్మే కలిపి ఇలాగే తినిపించేది. నేను కాలేజ్కి వెళ్తున్నా కూడా ఏంట్రా చిన్నపిల్లాళ్లాగా అంటూ విసుక్కుంటూనైనా తినిపించేది. మళ్ళీ ఇప్పుడు నువ్వు తినిపిస్తుంటే ఆ రోజులు గుర్తొస్తున్నాయి వదిన.
మళ్ళీ అమ్మ చేతి వంట తినగలనా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ రోజులు మళ్ళీ వస్తాయి. ఆ నమ్మకం నాకుంది. నువ్వు మళ్ళీ అయోధ్య నిలయానికి తిరిగి వస్తావు. మళ్ళీ ఆ ఇంటి యువరాజులా అందరితో సంతోషంగా ఉంటావు. సరేనా? ఏంటి ఎవరూ కనిపించట్లేదు? ఫ్యాక్టరీ విషయంలో ఎవరికి వాళ్ళు బాధపడుతున్నట్టున్నారు కాబోలు. వీళ్ళందరి బాధకి విరుగుడు నేను కనిపెడతాను. ఆగు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నీకు చెప్పాలా? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. నువ్వు ఆదిత్యని కలిసి వస్తున్నావు కదూ? నువ్వు ఊహించి చెప్తున్నావో లేక నా వెనకాల మనుషుల్ని పంపించి తెలుసుకుని చెప్తున్నావో నాకైతే తెలీదు, కానీ నువ్వు చెప్పింది నిజమే. నేను ఆదిత్య దగ్గరికి వెళ్ళి అతనికి భోజనం తినిపించి మరీ వస్తున్నాను. చెప్తా నీ సంగతి. అత్తయ్య, మామయ్య, తాతయ్య, అందరూ రండి. ఏమైందమ్మా? అందరిని ఎందుకు పిలుస్తున్నావు? ఒక్కసారి సీతక్కని అందరూ చూడండి. తన చేతిలో ఉన్న క్యారెట్ చూడండి. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తుందో తెలుసా? ఆ క్యారేజ్ తీసుకుని గ్యారేజ్కి వెళ్ళి ఆదిత్యకి భోజనం పెట్టి తన కడుపు నింపి మరీ వస్తుంది. నిజంగానా సీత? అవునత్తమ్మా, తన కోసమే క్యారేజ్ తీసుకుని వెళ్ళాను. పాపం చాలా ఆకలి మీద ఉన్నాడేమో. మెతుకు మిగల్చకుండా మొత్తం తినేశాడు. చూసారా చూసారా? తప్పు చేసింది కాకుండా తనేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఎలా మాట్లాడుతుందో చూడండి. తప్పు చేశానా? నేను చేసింది తప్పెలా అవుతుంది? తప్పు కాకపోతే మరేంటి? ఆదిత్యని ఇంట్లోంచి బయటికి పంపించావు. వాడికి ఇంటికి ఏ సంబంధం లేదు. వాడికి ఇంటి నుంచి భోజనం తీసుకుని వెళ్ళడం ఏంటి? మరిది గారు, ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళినంత మాత్రాన ఆదిత్య ఈ ఇంటి మనిషి కాకుండా పోతాడా? మనస్పర్ధలొచ్చి దూరం అయిపోతే రక్త సంబంధాలు, వారసత్వాలు దూరం అయిపోతాయా? అత్తమ్మా, మావయ్య, ఆదిత్య మీ బిడ్డ కాదా? చెప్పండి. కానీ తనని ఇంట్లో నుంచి బయటికి పంపించారు. ఇంటి నుంచే పంపించారు, కానీ మన జీవితాల్లోంచి కాదు కదా. ఎవరైనా వచ్చి ఆదిత్య మీ అబ్బాయా అని అడిగితే కాదు అని చెప్పగలరా? తాతయ్య, మీరైనా చెప్పండి. ఆదిత్య మీ మనవడు కాదా? ఈ ఇంటికి వారసుడు కాదా? వారసుడేంటి? వాడికి ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. ఆ మాట మీరనకూడదు మరిది గారు. ఎందుకంటే ఆదిత్య కూడా మీలాగే ఈ ఇంటికి వారసుడు. మీరు అవునన్నా కాదన్నా అతని పేరు ముందు ఉండే ఈ ఇంటి పేరుని, అమ్మా నాన్నల పేర్లని, గోత్రాన్ని మీరు చెరిపేయలేరు. ఆదిత్య ఈ ఇంటికే కాదు, ఈ ఆస్తిపాస్తుల్లో కూడా హక్కుదారుడు. ఈ ఇంటి వారసుడు అంతే. సీత చెప్పింది నిజమే. వాడి ఆవేశం తగ్గేలా చేయడం కోసమే, వాడిలో మార్పు రావడం కోసమే బయటికి పంపించాం. కానీ వాడు ఎప్పటికీ మా తమ్ముడే కదా. అవును, ఆదిత్య మా కొడుకే కదా. కోపంలో 4 మాటలు అన్నంత మాత్రాన మా రక్తం పంచుకున్న బిడ్డ కాకుండా పోతాడా? విన్నావుగా శశి,
ఇంట్లో అందరూ ఆదిత్యని ఈ ఇంటికి వారసుడనే అంటున్నారు. అలాంటి వ్యక్తికి ఒక్క పూట భోజనం పెడితే అది తప్పెలా అవుతుంది? దానికి ఇంత పెద్ద మీటింగ్ పెట్టి గొడవ చేయాలా? అలాంటప్పుడు ఈ కథని బయట పెట్టి డ్రామాలెందుకు? ఇంటికే రమ్మనండి. వస్తాడు, తప్పకుండా వచ్చి తీరుతాడు. తన తప్పు లేదు అని నిరూపించుకుని మరీ వస్తాడు. కొందరి అసలు స్వరూపాలు బయటపడిన రోజు తన నిజాయితీ నిరూపించుకుని మరీ ఈ ఇంటికి తిరిగొస్తాడు. ఆ రోజు ఆదిత్యని ఆపడం ఎవ్వరి తరం కాదు. సరేలేమ్మా, ఇప్పుడు భోజనమే కదా తీసుకొని వెళ్ళింది. ఇంత చిన్న విషయానికి గొడవలు ఎందుకమ్మా? అయినా వాడికి బుద్ధి రావాలనే కదా వాడిని అలా బయటికి పంపించాం. అంతేకాని వాడిని శాశ్వతంగా దూరం చేసుకోలేదు కదా. ఈ ఇంట్లో మీరెంతో వాడు అంతే. ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. రాదా కార్తీ, మనం బయటికి వెళ్ళాలి. ఆ. సీత, నువ్వు వాడికి భోజనం తీసుకుని వెళ్తున్నానని చెప్తే వాడికి ఇష్టమైన కూరలన్నీ చేసి పంపించేదాన్ని కదమ్మా. మీరేం దిగులు పడకండి అత్తమ్మా. ఆదిత్యకి ఇష్టమైన పనస పొట్టుకూర, దోసకాయ పప్పు, దొండకాయ వేపుడు, మజ్జిగ పులుసు అన్నీ చేసి తీసుకెళ్లాను. కడుపు నిండా తిన్నాడు. నా బంగారు తల్లి, ఈ అమ్మ మనసుని తెలుసుకున్నావు సీత. ఆదిత్య ఈ ఇంటికే కాదు, ఈ ఆస్తిపాస్తుల్లో కూడా హక్కుదారుడు, ఈ ఇంటి వారసుడు. అంతే. కొందరి అసలు స్వరూపాలు బయటపడిన రోజు తన నిజాయితీ నిరూపించుకుని మరీ ఈ ఇంటికి తిరిగొస్తాడు. సీత, ఏంటండి, ఏంటి సంతోషం? నువ్వెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను తెలుసా? ఎందుకంట? ఇందుకు. ఏంటి సార్ చాలా మంచి మూడ్లో ఉన్నారు? దానికి కారణం నువ్వే. ఈరోజు చాలా ముద్దు చేస్తున్నావు. ఏంటో ఈ రోజు స్పెషల్? రోజులాగే ఉన్నాను కదా. సీత, ఈరోజు 2 విషయాల్లో నా మనసును గెలుచుకున్నావు. 2 విషయాల్లోనా? ఏంటవి? 1, క్యారేజ్ తీసుకొని వెళ్ళి ఆదిత్య ఆకలి తీర్చావు. 2, ఆ శశిని ఎదిరించి మాట్లాడి తన నోరు మూయించావు. ఇన్ని రోజులు ఆ శశి ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు ఉండేది. కానీ ఈరోజు తనని నోరెత్తకుండా చేశావు. ఇంట్లో అందరూ ఆదిత్యకి సపోర్ట్ చేసేలా చేశావు. ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఇంత హ్యాపీగా అవుతారని ముందే తెలుసుంటే ఆ శశి నోరు మూయించడం ఎప్పటినుంచో మొదలు పెట్టేదాన్ని. ఏం పర్వాలేదండి, రేపట్నుంచి శశికి రోజు తిట్లు చివాట్లు పడేలా చేస్తాను. సీత, శశిని తక్కువగా అంచనా వేయద్దు. తను చాలా డేంజరస్ మనిషి. తనతో గొడవలు పడ్డం చాలా ప్రమాదం. ఏవండో శ్రీవారు, మీరు ఆ శశి గురించి ఆలోచించారే తప్ప మీ శ్రీమతి గారి టాలెంట్ని గుర్తించలేకపోయారు. నేను సైలెంట్గా ఉన్నాను కదా అని సాఫ్ట్గా ఉండే సీతను అనుకుంటున్నారేమో. నేను ఆ శశి కంటే చాలా డేంజర్, అది తెలుసుకోండి. నిజంగానా? మరేమనుకుంటున్నారు? అసలు మీకు ఒక విషయం తెలుసా? రాముడు చాలా బలవంతుడు, శివధనుస్సుని అవలీలగా విరిచేశాడు అని అనుకుంటారు. కానీ
సీత అదే శివధనుస్సుని ఒంటి చేత్తో తీసి పక్కన పెట్టింది. కాబట్టి రాముడి కంటే సీత ఎందులోనూ తక్కువ కాదని మీరు తెలుసుకోండి. అవునా? అయితే ఈ సీతనే పైకెత్తి నా బలమేంటో చూపిస్తాను. సీత, ఇప్పుడు నా బలమేంటో అర్థమైంది కదా? అది సరే కానీ మీరు హ్యాపీ అయ్యేలాగా ఆ శశిని కంట్రోల్ చేశాను కదా, మరి నాకు గిఫ్ట్ ఏం లేదా? ఏం గిఫ్ట్ కావాలి? ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ కావాలి. అయితే నా దగ్గర ఒక గిఫ్ట్ ఉంది. కాకపోతే అది రెడీ చేసి ఇవ్వాలంటే 1 సంవత్సర కాలం పడుతుంది. సంవత్సర కాలం ఆగాల? అర్థమైంది. అర్థమైంది కదా? మరి తీసుకో. మీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా, దాన్ని మాకు రాసిచ్చారు అంటే వదిన గారు, మీరిలా అడగటం సమంజసంగా లేదండి. నన్ను అడ్డం పెట్టుకుని ఆస్తి మొత్తం లాగేయాలని చూస్తున్నారు. చివరికి మా కుటుంబాన్ని వీధుల పాలు చేసినా చేస్తారు. ఏంటి చాలా కోపంగా ఉన్నట్టున్నా? కోపం కాదు, బాధ. బాధ? ఎందుకంట? మీరు చేస్తున్న పనులకి బాధ కాకపోతే ఇంకేముంటుంది? అబ్బా, నిజంగానే బాధపడుతున్నట్టున్నా? అందుకేనా మాటలు చాలా వాడిగా వేడిగా తగులుతున్నాయి? అసలు ఇప్పుడు ఏమైందని అంతగా ఫీల్ అవుతున్నావు నువ్వు? అసలు మీకేం కావాలి? మీ నాన్నకి అధికారం కావాలి అని నాతో ప్రేమ నాటకవాడి పెళ్లి చేసుకున్నారు. అనుకున్నది సాధించారు. అంతటితో ఆగారా అంటే అదీ లేదు. 100 కోట్లు కావాలి అని అడిగారు. అది కాదనకుండా ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఫ్యాక్టరీయే కావాలంటున్నారు. అది నాకోసం కాదమూల్య, నీకోసం. నీకో విషయం తెలుసా? ఆస్తిలో ఆడపిల్లకు కూడా వాటా ఉంటుంది. మరి నీ వాటాకి రావాల్సింది ఇవ్వాలి కదా. అదే కదా మేము అడిగింది. ఇంతకు మించి ఎక్స్ట్రా ఏం అడిగాం? అది మాత్రం ఎందుకు అడగాలి? ఆ సిమెంట్ ఫ్యాక్టరీ మా ఫ్యామిలీకి సెంటిమెంట్ తెలుసా? అది టోటల్ బిజినెస్ కి ప్రాణం లాంటిది. అందుకే మేము కూడా అదే కావాలని అడిగింది. అయినా అవన్నీ పెద్దవాళ్ళు చూసుకునేవి, వాటితో మనకెందుకు? రా, వచ్చి ఇక్కడ కూర్చో. ఏంటి, మంచం మీదికి రావాలా? ఏ రావా? అంటే మీ అవసరానికి చేరదీస్తారు, అవసరం తీరిపోయాక విసిరి కొడతారు, అంతేనా? నా స్థానం ఏంటో నాకు చెప్పాక మీరు రమ్మన్నా నేను రాను. నేను నీకు తాళి కట్టిన భర్తని, ఆ విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడు. ఆ బంధాన్ని గౌరవించాను కాబట్టే మీరు మా కుటుంబాన్ని ఎన్ని కష్టాలు పెడుతున్నా భరించాను. నన్ను అడ్డం పెట్టుకుని ఇంకేం సాధిస్తారు? అది నా చేతుల్లో ఏముంది చెప్పు? మా అమ్మ నాన్నలు ఏం చెప్తే అదే చేస్తాను. అంటే మీకంటూ ఆలోచన లేదా? ఉంది కాబట్టే కదా మంచం మీదకి రమ్మంటున్నాను. రా. చూడండి, మీ అమ్మా నాన్నల కోసం మీ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటారేమో కానీ నేను మాత్రం నా వ్యక్తిత్వాన్ని చంపుకొని మీతో పాటు మంచం ఎక్కను. నేను ఇల్లాలనే గాని వెలయాల్ని కాదు. ఓ అలాగా? అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నదానివా? అయితే
భర్తకి సుఖం సంతోషం ఇవ్వలేని భార్యకి ఈ గదిలో ఉండే అర్హత కూడా లేదు. వ్యక్తిత్వాల గురించి మాట్లాడావు కదా, నీ అర్హత ఏంటో తెలుసుకుని బయటకు నడు. వెళ్ళు. ఏంటి ఇంకా నిలబడ్డావు? నా దగ్గరికి రానప్పుడు నా గదిలో ఉండాల్సిన అవసరం లేదు. పదవే పదవే. ఇక్కడ పడిచావు. కాలమా ఎందుకే అంత కోపం, నన్నిలా విసిరివేసావు దూరం. ఏమ్మా రోడ్డుకి అడ్డంగా వెళ్తున్నావంటే నీ బాబు గారు సమ్మనుకున్నావు ఈ రోడ్డు వదలబా. నన్ను మీ బండి ఎక్కించుకుని పోండి. నోరు మూసుకుని దారివో. నానివ్వను. సరే రా, ఎక్కు. ఏయ్, ఇక్కడ కాదు, వెనకెక్కు. నానా పోనీ. తిక్క కుదిరింది. తిక్క కుదిరింది నాకు కాదు నాగేంద్ర, నీకు. చెక్ కరో.